హిందూ ద్వేషం నరనరాన ఉన్నటువంటి వాళ్ళు, భారత వ్యతిరేకత నరనరాన ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ వ్యతిరేకత అడుగడుగునా ఉన్నటువంటి వాళ్ళు, మోడీ మీద ద్వేషం విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ప్రేమించేటటువంటి దేశం చైనా. చైనా అన్నటువంటి చాలా గొప్ప దేశంగా భావిస్తూ ఉండటం, ఆ చైనా అద్భుతం అని చెప్తుండటం, చైనా సామ్యవాద దేశం అని చెప్తుండటం, ఎప్పుడో సామ్యవాదం చచ్చిపోయి అక్కడ పెట్టుబడిదారీ విధానం వచ్చినా సరే అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ అక్కడికి వెళ్ళి పెట్టుబడి పెట్టాయంటే అది పెట్టుబడిదారీ దేశం అవుతుందా, సామ్యవాద దేశం అవుతుందా? ఆ దేశానికి ఆ దేశం ఏమన్నా పరిశ్రమలు పెట్టి పైకి తీసుకెళ్ళిందా? లేదే. అమెరికా వడి యూరప్ దేశాలకు సంబంధించిన కంపెనీలు తీసుకొచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టించి, అలా పెట్టుబడులు పెట్టడం కోసం వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి కార్మికుల హక్కుల్ని హరించి వాళ్ళ చేత 12 గంటలు 14 గంటలు కూడా పని చేయించి వాళ్ళకి డబ్బులు తక్కువగా ఇప్పించి చివరికి దాని దెబ్బకి వాళ్ళు పిల్లల గండం కూడా ఓపిక తగ్గిపోయి వాళ్ళకి సంబంధించినటువంటి జనాభా తరుగుదల అయిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడం కూడా మానేసినటువంటి సిచ్యుయేషన్స్